ఈరోజు మనం బీట్రూట్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బీట్రూట్ని పీసెస్గా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోకి నువ్వులు, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు వేయించుకొని పెట్టాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసి మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, సగం పచ్చిమిర్చి సగం ఎండుమిర్చి కలిపి ఈ పచ్చడి చేయాలి. ఇందులోకి పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి బాగా వేయించాలి. ఈ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ బీట్రూట్ పీసెస్ని మనం స్పూన్తో నొక్కి చూస్తే తెగాలి అన్నమాట. అప్పుడు బీట్రూట్ కొంచెం కుక్ అయిందని అర్థం. బీట్రూట్ అనేది టోటల్గా కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, 50-60% కుక్ అయినా సరిపోతుంది పచ్చడి కోసం. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ మిక్సీలో వేసి మిక్స్ చేయడమే. నెక్స్ట్ కొంచెం చింతపండు వేసి మిక్స్ చేసుకోండి. తాలింపే ఇందులోకి హైలైట్గా ఉంటుంది. తాలింపులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం కరివేపాకు, కొన్ని ఎల్లిపాయలు వేసి మనం తాలింపు పెట్టుకుంటే మన బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ తాలింపు ఇలా జీలకర్ర, ఆవాలు, పప్పులు అన్నీ ఇలా రెడ్గా అయిన తర్వాత మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ ఉంటుంది కదా, అది ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసి వాటర్ అనేది కొన్ని పోసి మనం మిక్సీ పెడతాము కదా, అది అన్నీ ఇంకిపోయే వరకు ఇలా పెట్టి నెక్స్ట్ చపాతీలోకి కానీ రైస్లోకి తింటే సూపర్గా ఉంటుంది.